రేషన్ కార్డు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకూడదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక తహసీల్దార్ గడీల శ్రీనివాస్ ఏవీ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత 3 నెలల రేషన్ బియ్యాన్ని ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి చౌక దుకాణాలలో రేషన్దారులు ఏ చౌక డిపో నుండైనా బియ్యం తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, స్థానిక చౌక దుకాణాల డీలర్లు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం పంపిణీ చేయాలని తెలిపారు. ఒకవేళ రేషన్ కార్డుదారునికి చౌక దుకాణాల డీలర్స్ బియ్యం పంపిణీ చేయని ఎడల మా దృష్టికి తీసుకొస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల ప్రజలకు అందరికీ నమస్కారం. మనము ప్రభుత్వము ప్రతి ఈ నెల 3 నెలల కోసం కోటా విడుదల చేసింది. అట్టి బియ్యంను ప్రతి షాప్లో ఏ రేషన్ షాప్లో అయినా తీసుకోవచ్చు. మన స్టేట్లో ఎక్కడి నుంచి అయినా మనం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మన డీలర్లు కూడా, మన మండలంలో గల డీలర్లు కూడా అందరూ కూడా ఎవరు ఎక్కడ ఏ షాప్ అని సంబంధం లేకుండా అన్ని షాపుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు జనాలు కూడా. కాబట్టి మీకు దగ్గరలో అవైలబుల్ ఉన్న షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడే కాకుండా మన స్టేట్లో ఏ ప్రాంతమైనా కూడా తీసుకోవచ్చు విత్ ఇన్ స్టేట్లో. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డీలర్లు కూడా అందరూ కూడా సహకరిస్తారు. అలాంటి ఏమన్నా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే డీలర్లు కానీ మీకు ఇవ్వని పక్షంలో మా దృష్టి తీసుకురావచ్చు. మేము వెంటనే వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.